పెద్దగా నాలెడ్జ్ లేకున్నా ఏదో చిన్న చిన్న కార్యక్రమాలు చేసింది కదా అని సీఎం అనుకున్నాం. ఏం పెద్దగా ఏం లేదు, ఆయనకున్న నాలెడ్జ్ వేరే రంగంలో, అది ఆయనకు ఉన్నది పరిపాలనా రంగం లేదు అనుభవం ఆయనకున్న రంగం వేరే. మోసం, కుట్ర, నయవంచన ఈ రంగాలలో ఆయనకున్నది. ఆయన వ్యాలిడిటీ కూడా మనకు తెలుసు. చైనా వస్తువు ఎంత గ్యారంటీ ఉంటుందో ఆయన పరిపాలనకు అంతే గ్యారంటీ, అంతకంటే మిక్కిలేముండదు. కానీ నీకున్నటువంటి లలిత కళల్లోంచి బీసీలను మోసం చేసే విధంగా నువ్వు ఇలా మా కులగణన లెక్కలు తప్పు చేసి మా కులాల లెక్కలు ఇలా కొండారెడ్డిపల్లి నుంచి మన సోదరుడు వచ్చేది బాయ్ ఏడి లేవు. మీ ఊళ్ళో ఎవరి జనాభా ఎక్కువ ఉంటుందా? బీసీల జనాభా ఎక్కువ ఉంటుంది. మీ ఊళ్ళో బీసీల జనాభా ఎంత ఉంటుందని అందా చెప్పే, నువ్వు ఎంపీపీ కదా. 1300 బీసీలు ఉంటారు. రెడ్లు ఎంతమంది ఉంటారు? 400 రెడ్లు ఉంటారు. ఎవరు కావాలి సర్పంచ్ ఆడ? బీసీలే కావాలిగా. ఇక అది మనసులో పెట్టుకో మైకి. ఇక్కడ నల్లమల నుంచి వచ్చిన అంటాడు ముఖ్యమంత్రి, నల్లమల నుంచి వచ్చిన పులిని అంటాడు. మేమైతే బోన్ తయారే పెట్టినాము నీకు. క్రూరముగాన్ని ఏం చేస్తాం? బోన్లో బంధిస్తాం కదా. ఎక్కడి పులి, ఏం కథ? నీ లలిత కళలు తెలివందేవానికి, నువ్వు ఏం పని చేస్తావో తెలివందేవానికి. ఇలా బీసీ రిజర్వేషన్లను నువ్వు గిల్టీగా మోసం చేస్తా అంటే ఈ స్థాయిలో మా విమర్శలు ఉన్నాయి. ఒక ఆయన చిట్టు రాసి ఇచ్చిపోయాడు, మల్లన్న నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు, నేను చంపుతారేమో అని ఉరియమో. నా నుంచి వాళ్ళని ఎవడన్నా కాపాడాలి కానీ తీన్మార్ మల్లన్నకి ఏమవుతుందా? ఇలా తీన్మార్ మల్లన్న మీరు గుండె మీద చేసుకొని చెప్పండి. 60-70 ఏళ్ల నుంచి మన బీసీ ఉద్యమాలు జరుగుతూ ఉంటే ఇటీవల కాలంలో బీసీలంతా ఒక్కచాటి మీదకి వచ్చి ఆలోచన చేస్తున్నారంటే ఇది తీన్మార్ మల్లన్న చేస్తున్న ప్రయత్నమా కాదా? మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోరు. ఇక దానికి రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు బాధ పట్టుకుంది పాపం. ఏందది? అమ్మ మరి బీసీ అంటుండే బీసీలను తయారు చేస్తుండగా మరి నేను కూడా 2-3 మైనపు బొమ్మలను తయారు చేసి